ఏంటి మాకు రచ్చ? మీరు బ్రాంచ్ల మీద బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నారు, ఓకే. ఓపెనింగ్కి రమ్మంటే కింద మీద బడి కారు వేసుకుని ఎక్కడెక్కడికి వస్తున్నాం. ఇప్పుడు ఓపెనింగ్కి ముందు కూడా స్టార్ట్ చేశారా? మీరు ప్రతిసారి ఏమంటున్నారు, ఓపెనింగ్ మాకు వస్తుంటే రష్గా ఉంటుంది, మేము షాప్ అంతా చూసుకోలేకపోతున్నాము, తిరగలేకపోతున్నాము అంటున్నారు. సరే అని ఈసారి ముందే రమ్మన్నా వచ్చారు. ఇంకొంచెం కష్టం కదా మీకు తిరగడానికి. వేరే ఊర్లో షాప్ ఓపెనింగ్ అప్పుడు ఖచ్చితంగా ఎగ్జాక్ట్ గా ఫ్రైడే రోజు ఓపెన్ అవుతుందండి. ఫ్రైడే మార్నింగ్ వెళ్తాం మంచిగా, నైట్ 8:30 కల్లా వీడియో ఎడిట్ చేసి నేను రిలీజ్ చేస్తా తెలుసా. మంచిగా ఎఫెక్ట్లు పెట్టి అన్న పంపిస్తున్నా చూడు. మీకు అర్థమవుతుందా? మీ షాప్ ఓపెనింగ్ ఏమో కానీ మాకు వారం రోజుల ముందు నుండి షార్ట్లు వేసుకోవాలి, మీరు ఎక్కడికుంటే అక్కడికి రావాలి. ఏంది అసలు నాకు ఈ డిమాండ్ ఏంది అర్థం కావట్లేదు. ఎందుకంటే స్వప్న వైట్ ఇస్ పార్ట్ ఆఫ్ మిస్ అమ్మ కాబట్టి అంతే, పార్ట్ ఆఫ్ మిస్ అమ్మ కాబట్టి అక్కడ ఫోన్ ఉండాలి. అండ్ మన షాప్ ఓపెనింగ్ అని చెప్పి చక్కగా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏదో ఒక్కసారి ట్రిప్కి వెళ్ళినందుకు ఆ తర్వాత ఏమైంది నీకు చెప్పు. కింద మీద పడి వర్షంలో తడిచి చికెన్ గున్యా వచ్చింది తెలుసా. చికెన్ గున్యా, అందుకే చికెన్ ఎక్కువ తినమాగానే. సో ఏదైతే ఏంటండి, మిస్ అమ్మ 8th బ్రాంచ్ సక్సెస్ఫుల్ గా ఓపెన్ ప్యాంటీ సెంటర్ ఓపెన్ అవబోతుంది March 6th. అందరూ కూడా తప్పనిసరిగా విజిట్ చేయండి. వీళ్ళు ఓపెన్ అవుతుంది అంటున్నారు, ఓపెన్ అవుతుందని 10 షాట్లు తీశారు. ఓపెన్ అవుతుంది ఎల్లుండే, ఎన్ని ఆల్రెడీ ఓపెన్ అయిపోయి ఉంటదండి. ప్లీజ్ ఏమనుకోవద్దు, కొంచెం షార్ట్ లేట్ పడ్డా ఏమనుకోకండి. ఓపెన్ అయిపోయి ఉంటుంది అంట. ఇది బాగుంది. వీళ్ళు ఇస్తూనే ఉన్నారు, ఏ షాట్ చూసినా ఓపెన్ అవుతుందంటే నా భయం వేస్తుంది లోపల. ఎప్పుడు వేయాలి మళ్ళీ కాల్ వస్తుంది, వేసారా లేదా.